హాయ్ హలో అండి, మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే టెంపుల్కి వెళ్తున్నాను. నా మ్యారేజ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయినా నేను ఈ బూలోన్ జాతర అనేది వెళ్ళలేదండి. ఇక్కడ మాకు చాలా బాగా జరుగుతుంది. చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు. మా హస్బెండ్ ఎప్పుడు వెళ్దామన్నా కార్తీక పౌర్ణమి టెంపుల్లో ఉంటుంది కాబట్టి ఆ సీజన్లో అస్సలు తీసుకెళ్ళాడు కార్తీక మాసంలో. అందుకనే నేను మా అక్క వస్తాను, మా తోటి కోడలు అక్కతో అయితే టెంపుల్కి ఇప్పుడు వెళ్తూ ఉన్నాను. ఫస్ట్ టైం ఎలా ఉంటుందో ఏంటో మీతో షేర్ చేస్తున్నాను. అమ్మాయి ఇప్పుడైతే గుట్టకు అయితే వచ్చేసాము. చాలా ఎత్తున ఉన్నది గుట్ట, చూడండి అదే మీకు చూపిస్తున్నాను. ఎప్పుడు వెళ్ళలేదు, మాకు దగ్గరే. ఇక్కడ ఒక చెట్టు ఉంది, చెట్టు చుట్టూ ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. మా అక్క అంటే మా తోటి కోడలని చెప్పాను కదా, ఆ అక్క అయితే గుమ్మడికాయ తీసుకొచ్చింది. గుమ్మడికాయ పట్టుకొని వాళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారు. అదేనండి గుట్ట, చిన్న తిరుపతి అంటారు, బూలోన్ జాతర అంటారు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూసినట్లయితే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, కానీ మెట్లు ఎక్కడం చాలా కష్టమైంది ఫస్ట్ టైం. ఎందుకంటే అంటే ఈజీ అందరికీ, నాకు కూడా వచ్చేటప్పుడు ఈజీ అనిపించింది. ఎందుకు తినకుండా వెళ్ళాను కదా, అది ప్రాబ్లం అయిపోయిందండి. అంతే 11 అవుతుంది అనుకుంటా, 10:30 or 11 అవుతుంది. అందుకే తినకుండా అసలు ఓపిక ఉండట్లేదు. ఈ మధ్య బ్లడ్ తక్కువ ఉన్నది కదా, అందుకే ఎక్కువగా నడవలేకపోతున్నాను. ఇప్పుడు ప్రదక్షిణ అయితే అయిపోయింది. మా చోటుని తీసుకెళ్ళానండి, ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు. ఇక ఇదేనండి, ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్తాము, మెట్లు ఎక్కుతాము. మీరు చూడండి, మా చోటు ఎక్కడైనా టెంకాయ ఫస్ట్ నేనే కొడతా అంటాడు. ఇదేనండి స్టార్టింగ్, ఇక స్టార్ట్ అయిపోయింది. ఎత్తున్నాయి ఒక్కొక్క మెట్లు, చాలా అమ్మ కొండ కదా, కొండ మీద చాలా ఎత్తుగా ఉన్నాయి. మేమైతే దేవుడికి మొక్కుకొని స్టార్ట్ చేసాము మెట్లు ఎక్కడం. ఈజీగానే అసలు, కానీ నాకే బ్లడ్ కొంచెం ఏమంటారు ఎక్కడం కష్టం అయిపోయింది అంతే. బ్లడ్ తక్కువ ఉందని చెప్పాను కదా వేరే ముందు వీడియోలో, అందుకే ఎక్కడం కష్టం అయిపోయింది. మళ్ళీ 11 అవుతుంది. 11 నాకు ఎందుకో ఈ మధ్య ఆకలికి తట్టుకోలేకపోతున్నానండి. చూడండి దేవుడు అసలు షూట్ చేయనీయలేదు. చాలా చాలా ప్రెస్ చేస్తున్నారు జనం దేవుడి దగ్గరికి వచ్చే కొద్దీ. ఇంతసేపు ఏమో ఖాళీగా ఉంది, ఇక్కడ లైన్ మాత్రం దేవుడి దగ్గరికి వచ్చేసరికి చాలా ప్రెస్ చేస్తున్నారు. అమ్మో, చాలా క్రౌడ్ ఉండడం వల్ల నాకు ఇబ్బంది అనిపించింది. నేనైతే దేవుడిని అమ్మ ఇప్పుడు చూశాను ఫస్ట్ టైం అని హ్యాపీగా మొక్కుకున్నాను. చూడండి మీరు కూడా, మొత్తం గుట్టలలోనే అండి, అంత గుట్ట కదా అది, అన్ని రాళ్ళల్లో. చూడండి ఒకసారి మీరు కూడా ఆ దేవుడిని మొక్కుకోండి. ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పిల్లల భవిష్యత్తు మంచిగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేనైతే ఇక్కడైతే బయటికి రాగానే దీపాలు అయితే వెలిగించాము. ఆంజనేయుని గోడకే వెలిసినది ఉన్నది, అక్కడ కొంచెం మొక్కుకొని దండం పెట్టుకొని టెంకాయ కొట్టి దీపం వెలిగించి ఇక బయలుదేరామండి. ఇగో ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు చూడండి, చెప్పాను కదా. మా చోటుకు మా పిల్లలకి అందరికీ ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి బొట్టు బాగా పెట్టుకుంటారు. చాలా క్రౌడ్ ఉంది చెప్పాను కదా. అందులో మా చోటు ఏమో ఎక్కడికి పోయినా నేను కొడతా టెంకాయ, నేను కొడతా టెంకాయ అంటూ ఉంటాడు. అసలు ఒక్క ఫోటో కూడా సరిగ్గా దిగలేదు. ఇది ఒక్కటి మేబీ బాగా వచ్చింది అనుకుంటున్నాను. మీరు వెళ్ళారా బూలోన్ జాతర అంటే తెలుసా? అమ్మ మెట్లయితే దిగుతున్నా చూడండి, అన్ని గుట్టలలో, అంత గుట్టలే. అసలు కింది నుంచి చూస్తే బామో అనిపించేటట్టుంది. ఫస్ట్ టైం వెళ్ళినా కానీ కొంచెము హ్యాపీగా వెళ్ళి రావచ్చులే అనుకున్నా. నా వల్లనే అంత డిసప్పాయింట్ అయింది, నాకే ఓపిక లేకపోయింది అంతే. ఇప్పుడు అర్థమైందండి, వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా కొంచెం అన్న టిఫిన్ చేసైనా వెళ్ళాలి. దేవుడు అయితే మొత్తం తినొద్దని చెప్పలేదు కదా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కిందికి రాగానే గుట్టలల్లో చూడండి నాగదేవుడు
ఇక్కడైతే పాలు పోద్దాము అని పాలైతే మా చోటుతో నేనైతే ఆల్రెడీ అన్నీ పోసి వచ్చే మా చోటుకి ఇచ్చాను పాలు. వాడు కూడా పోస్తున్నాడు. ఎక్కడైనా నేనుంటా అంటాడు. మా బావ కొడుకు మా అక్క. ఆ చెక్ షర్ట్స్ లేరా అండి మా బావ కొడుకు, మా రెడ్ కలర్ బ్లౌజ్ మా అక్క. ఇంకా బయటికి వచ్చి మళ్ళీ దీపారాధన చేసాము నంది ముందట. బాగుంది కదా, నాకైతే ఇక్కడ నచ్చింది నాగమ్మ తల్లి. మా చోటు అన్ని విగ్రహాలకు నేను పాలు పోసేస్తా అని చెప్తున్నాడు. పో నానయ్య పో అని చెప్పి నేను కూడా పంపించేశాను. కొండ కింద ఉందండి, అందరు వంగి వెళ్తున్నారు. ఇక్కడ నంది విగ్రహం. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే అయ్యో చిప్పలు తీసుకురావడం మర్చిపోయాం కదా, టెంకాయలోనే దీపం అయితే వెలిగించాను. ఆ పైన చూడండి, ఇప్పుడు మా అక్క కూడా అలానే చేస్తుంది. చూడండి గుట్ట కింద ఉంది కదా నాగయ్య. బయలుదేరామండి, దర్శనం అయితే చేసుకున్నాం. అమ్మయ్య అనిపించింది. అయితే ఇంటికి వచ్చేసాము, 1 అవుతుంది అనుకుంటాం. ఇది అమ్మ ఎండలా ఇప్పుడు ప్రయాణం చేయలేదు కదా, అలసిపోయినాం. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.